ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ, యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనము. జ్ఞానులు చెప్పు మాటలు ముళ్ళు కొలల వలెను చక్కగా కూర్చోబడి బిగగొట్టబడిన మేకల వలెను ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే జ్ఞానులు చెప్పు మాటలు ముళ్ళు కొలల వలన చక్కగా కూర్చోబడి బిగగొట్టబడిన మేకుల వలన ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్టున్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో గొర్రెల కాపరి వల్ల ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మును ఆనించుకుని మొయ్యును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరిని యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా ధ్యాసంలో మమ్మను కొంచెం తెప్పరిల్లా చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగా మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను, అతడు తన పితరుల కుటుంబములను మన్యత గల సింహాసనముగా ఉండును. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలుగు, వాటిని కూడా నేను తోడుకొని రావాలని అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. చివరిగా ఒక మాట. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాం తండ్రి. మీరే మాకు కాపరిగా ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్నారు. అందరిని బట్టి ప్రభావ మీకు వేలాది వందనములు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలను నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.